మేము మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏమన్నారంటే ప్రెస్ క్లబ్ సోమాజిగూడకు రండి, ఈ గురుకుల టెండర్లలో జరిగిన అవకతవకల మీద మాట్లాడడానికి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈరోజు సవాల్ విసిరారు. కానీ మంత్రులు ఏమన్నారు, మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రాము, మీరు అమరవీరుల స్థూపం దగ్గరికి రండి అన్నారు. మాకేం బేసిజాలు లేవు, మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, అన్ని వివరాలతో రెడీగా ఉన్నాము. మీరు ప్రెస్ క్లబ్ రావడానికి ఇబ్బంది అయితే మీరు కోరిన విధంగా మంత్రులు ఇంకో లిస్ట్ ఇచ్చారు, మీరు ఖచ్చితంగా హరీష్ రావు గారు రావాలి లేదా కేటీఆర్ రావాలి అని ఒక లిస్ట్ ఇచ్చారు. రెండోది ప్రెస్ క్లబ్ కాదు, మీరు అమరవీరుల స్థూపం దగ్గర రావాలని ఇంకో టెస్ట్ ఇచ్చారు. మాకు టెస్ట్లతో పని లేదు, మీరు కోరిన విధంగా. వాస్తవానికి మా ప్రవీణ్ గారు అన్నీ చెప్పగలుగుతారు. ఆయన సీనియర్ ఉన్నతాధికారి, గురుకులాల కమిషనర్గా సెక్రటరీగా పనిచేసిన ఉన్నతాధికారి, అన్ని వివరాలతో సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు కనుక మీరు తప్పించుకుంటే మిమ్మల్ని విడిచిపెట్టదలుచుకోలేదు. అందుకే మీరు కోరిన విధంగా మేమే వస్తున్నాం, అదేవిధంగా అన్ని ఆధారాలతో వస్తున్నాం. మీరు కోరిన గన్ పార్క్ దగ్గరికే వస్తున్నాం. చిత్తశుద్ధి ఉంటే చర్చించండి, అరెస్ట్ చేయొద్దు, అక్రమ అరెస్టు చేయొద్దు, మమ్మల్ని ఆపొద్దు. అక్కడ హడావిడి చేయకుండా మీడియా సమక్షంలో సాయంత్రం దాకా మాట్లాడదాం. మీరు చెప్పండి, మేము చెప్తాం. నిజానిజాలు ప్రజలకు తెలిసే విధంగా ఏ రకంగా స్కామ్ జరిగింది, ఏ రకంగా మీరు ఇవాళ దళితులను డిప్రైవ్ చేసినారు, ఏ రకంగా బలహీన వర్గాలను, చేనేత కార్మికుల్ని డిప్రైవ్ చేసినారు, కోర్టులు ఏ రకంగా మీకు మొట్టికాయలు వేసినాయి, ఇవాళ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ బలహీన వర్గాలకు, తెలంగాణ దళిత బిడ్డలకు ఎట్లా అన్యాయం చేసినారో అన్ని ఆధారాలతో చెప్పడానికి మేము వస్తున్నాము. మీరు కూడా మీ దగ్గర ఉన్న ఆధారాలతో చర్చ పెట్టండి. ఇది కుస్తీ యుద్ధం కాదు, ఇది పోరాటం కాదు. ఇలా ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర దళితులకు అన్యాయం జరిగింది, రాష్ట్రంలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగింది కనుక వారి గొంతుకగా ప్రధాన ప్రతిపక్షంగా మేము ఈ అంశాన్ని లేవనెత్తాం. ఒకవేళ తప్పు జరగకపోతే మీరు చర్చకు సిద్ధమైతే చలో లెట్ us డిస్కస్, మేము బయలుదేరుతున్నాం, అక్కడే ఉండండి, కదలొద్దు, తప్పించుకొని పారిపోవద్దు, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, సాయంత్రం దాకా మాట్లాడదాం.